आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलामुअलैकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी ख़बरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। ख़बरों से पहले सुनते हैं हदीस शरीफ। अहादीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम, जनाब मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, इन्नमल अअमालु बिन्नियात। बुखारी शरीफ। अमाल का दारो मदार नियत पर है। सुखनेरा 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 सुखनेरा। कोरोना टीका अंदाजी का अमल मुल्क में शुरू होने ही वाला है और इस खुसूस में मुल्क भर के मुख्तलिफ अजला में इस टीके की आजमाइशी दौर का आगाज हो रहा है। इस ज़िमन में ज़िला महबूब नगर का भी इंतखाब किया गया है। ज़िला कलेक्टर महबूब नगर ने सरकारी दवाखाना महबूब नगर में एक सहाफ़ती कॉन्फ्रेंस को मुखातिब करते हुए कहा कि रियासती हुकूमत के महकमा सेहत की जानिब से हिदायत के बाद टीका अंदाजी किस तरह की जाए और टीके के असरात क्या मुरतब होते हैं। आज इस खुसूस में ज़िला महबूब नगर के 3 मराकिज़ सरकारी दवाखाना महबूब नगर, नेहा सनशाइन अस्पताल, जानमपेट सरकारी प्राइमरी हेल्थ सेंटर में यह आजमाइशी टीका अंदाजी की जाएगी। इससे मुरतब होने वाले असरात और नताइज से शाम तक महकमा सेहत तेलंगाना को आगाह किया जाएगा। आइए देखते हैं हमारे वीडियो जर्नलिस्ट अब्दुल तौहीद की ये रिपोर्ट। क्या ब्लैक గవర్నమెంట్ ఆదేశాల మేరకి మహబూబ్నగర్ జిల్లాలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అంటే ఇది టీచింగ్ హాస్పిటల్, అలాగే ఒక ప్రైవేట్ హాస్పిటల్ నేహా షైన్ హాస్పిటల్, అలాగే జానంపేటలో రూరల్ ఏరియాలో ఒక పిహెచ్సి 3 చోట్ల డ్రై రన్ నిర్వహిస్తున్నాం. ఇందులో నిన్న ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సాఫ్ట్వేర్ మీద, అలాగే వర్క్ ఫ్లో ఏ రకంగా ఉండాలన్న దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటిని ట్రూ స్పిరిట్ ఫీల్డ్ మీద ఎగ్జిక్యూట్ చేస్తున్నాం ఈరోజు. డ్రై రన్ అంటే మీ అందరికీ తెలిసి ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఒక మాక్ పోల్ ఎలాగైతే మనం ఎలక్షన్ ముందు చేస్తాం, అట్లా రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వర్క్ ఫ్లోలో దేని తర్వాత ఏ పని చేయాలనేది సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, రేపు వ్యాక్సిన్ వస్తే ఏ ప్రాతిపదిక మీద మనం చేయబోతున్నామో అదే సిస్టమేటిక్గా అదే సిస్టమ్స్ ఇప్పుడు రన్ చేసి చూస్తాం. ఇందులోనే ఏమన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేస్తాం. ఇందులో మాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈరోజు సాయంత్రం మళ్ళీ గవర్నమెంట్ నుండి వాటికి చెప్పి డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే మరొకసారి కూడా చేయడం జరుగుతుంది. బట్ మాకు ఎంతవరకు సాఫ్ట్వేర్ కానీ ఇచ్చిన ప్రక్రియ కానీ చాలా సులభతరంగా ఉంది, చాలా ఈజీగా అండర్స్టాండబుల్గా ఉంది. అలాగే సిటిజన్స్ డేటాబేస్ కూడా వాళ్ళు నమోదు చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఫ్రెండ్లీగా ఉంది. సో ఆధార్ కంపల్సరీ ఏం కాదు, ఆధార్ ఉంటే ఈజీ అవుతుంది. ఆధార్ లేకపోయినా నమోదు ప్రక్రియ చాలా ఈజీగా ఉండేటట్టు మాకు సాఫ్ట్వేర్ డిజైన్ చేసి ఇచ్చారు. కాబట్టి ఈజీగా ప్రతి ప్రక్రియ కూడా చాలా ఈజీగా నమోదు చేస్తున్నాం. जिला महबूब नगर के रुकन पार्लिमान माननीय श्रीनिवास रेड्डी ने अपनी सालगिरह महबूब नगर मुस्तकर में वाक़े इंडियन रेड क्रॉस यतीम खाने में मनाई। रेड क्रॉस सदर डॉक्टर लॉयन नटराजन की सदारत में मुनक़िदा इस तकरीब में सदर नशीन बल्दिया KC नरसिम्हलू,
नायब चेयरमैन ताटी गणेश, काउंसलर कोरामनी वनजा, टीआरएस कायदीन और कारकुनान ने शिरकत करते हुए रुकन पार्लियामेंट मन्नी श्रीनिवास रेड्डी को मुबारकबाद पेश की। इस मौके पर केक काटकर बच्चों में तकसीम किया गया। Okay. Right. ఒకసారి ఇక్కడ చూడండి సార్ సార్ పెట్టేటప్పుడు ఇక్కడ చూడండి సార్. రెడ్ క్రాస్ సొసైటీ సందర్భంగా అనాథపిల్ల ఆశ్రమంలో ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులు లయన్స్ నటరాజ్ గారు, అదేవిధంగా మార్కెటింగ్ ఎక్స్ చైర్మన్ రాజేష్ గారు మరియు కౌన్సిలర్ కార్యక్రమం వనిజ గారు, అదేవిధంగా ఎక్స్చేంజ్ ప్రెసిడెంట్ రాజరెడ్డి గారు మరియు డాక్టర్ శాంపిల్ గారు, అదేవిధంగా మా మా స్నేహితుడు శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధంగా ఈ ఏవైతే ఈ సొసైటీ తరఫున ఏర్పాటు చేసిన ఈ ఆశ్రమానికి సంబంధించిన ఏవైతే వీళ్ళు రిక్వైర్మెంట్స్ పెట్టిందో ఈరోజు जिला महबूबनगर मुस्तकर के तेलंगाना चौराहे पर टी ऑल मेवा तेलुगु नाडु संघम की निगरानी में सियाह बेल्ट लगाकर एहतजाज दर्ज किया। इस मौके पर ऑल मेवा रियासती सदर शेख फारूक हुसैन ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि तेलंगाना रियासती हुकूमत के वजीर आला केसीआर मुलाजिमों और असातिज़ा के मसाइल हल करने में मुकम्मल तौर पर नाकाम हुए हैं। उन्होंने मजीद कहा कि 33 माह से ज़ेर इल्तिवा PRC को अभी तक अदा न करने पर बरहमी का इजहार किया। ప్రభుత్వము తెలంగాణలో పనిచేస్తున్నటువంటి లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల యొక్క ప్రయోజనాలను కాపాడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉద్దేశపూర్వకంగా నాంచివేత ధోరణి అవలంబిస్తూ ఈనాడు లక్షలాది ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాల్లో తీవ్ర చిచ్చును రేపారు. మరి వాస్తవానికి ఈరోజు చూసుకుంటే PRC కమిషన్ నియామకం చేసి 33 నెలల కాల పరిమితి అయినప్పటికీ కూడా ఇప్పటికీ 3 సార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేసేటువంటి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, నాయకులందరూ కూడా ఇప్పటికీ 3 సార్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు పెద్ద ఎత్తున వేతనాలు పెంచామని, వారికి రిటైర్మెంట్ రోజున అన్ని బెనిఫిట్స్ ఇస్తున్నామని, ఇంత మంచి గవర్నమెంట్ దేశంలో ఎక్కడ లేదన్నటువంటి ఒక గ్లోబల్ ప్రచారాన్ని ప్రారంభించారు. దీన్ని ఈరోజు ఖండిస్తూ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం, తెలంగాణ ఆల్మేవా,
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ పక్షాన నల్ల కండువాలు ధరించి నిరసన తెలుపుతూ ఈ నల్ల కండువ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకే సూచన చేస్తున్నాం, ఒకే డిమాండ్ చేస్తున్నాము. మాటలు కాదు ముఖ్యమంత్రి గారు, చేతలు చూపండి. మీరు 33 నెలల నుంచి మా వేతనాలు పెంచలేదు, 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి త్రిసభ్య పిఆర్సీ కమిషను కేవలం 15% మాత్రమే ఫిట్మెంట్ ఇచ్చి ఇవ్వాలని కోరుతూ మీకు నివేదిక సమర్పించింది. మిత్రులారా, ఇప్పుడు ఆ కమిటీతో పాటు ఆ కమిటీ నివేదికను సోమేష్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది. సోమేష్ కుమార్ గారు ఆర్టీసీ వాళ్ళకి ఏం చేశారో మీకు తెలుసు కదా. ఆర్టీసీ వాళ్ళ ఈనాడు వాళ్ళ బ్రతుకులు దుర్భరమయ్యాయి, వారి బ్రతుకును మార్చాలని సోమేష్ కుమార్ గారు ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కృషి చేస్తారంటే నమ్మడానికి ఎవరు కూడా ఇక్కడ సిద్ధంగా లేరు. మేము కోరుతా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున తమ భజన సంఘాలకు ప్రభుత్వ ఖజానాతో విందులు ఏర్పాటు చేయడం సబబు కాదు. ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కారం చేయండి. మరి ఒకవైపు జేఏసీ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు, రిటైర్మెంట్ రోజు వారికి అన్ని బెనిఫిట్స్ వస్తాయంటున్నాం. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, జేఏసీ నాయకులకు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు ఛాలెంజ్ చేస్తున్నాం. గత 3 సంవత్సరాల నుండి దాదాపు 4 నుంచి 5 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు తమ పెన్షన్ రాక ఏజీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు. గత 3 సంవత్సరాల నుండి సరెండర్ లీవ్ రాక ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. గత 3 సంవత్సరాల నుండి తాము సొంత జేబుతో తమ సొంత వేతనంతో డిడక్షన్ చేసుకున్నటువంటి జీపీఎఫ్ రుణాలు రాక ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్య కార్డులు పనిచేయకపోవడం వల్ల లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చచ్చిపోతున్నారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి మాటలతో కాకుండా చేతలతో అమలుపరిచి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నడుం బిగించాలి. జనవరి నెలలోపు ఈ సమస్య పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రి కుట్ర పంతులను భావిస్తున్నాం. ఎందుకంటే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రాబోతుంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి, అనంతరము వరంగల్ ఖమ్మం ఎన్నిక రాబోతుంది, అది 2021 లాగి అనంతరం జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి ఈ దేశంలో. కాబట్టి మొత్తం ఎసరు పెట్టాడు కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రి గారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క పిఆర్సీని ఎగ్గొట్టే కుట్ర చేస్తున్నాడు. ఈ కుట్రను ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ఏకమై భగ్నం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. जिला महबूबनगर मुस्तकर के वार्ड नंबर 17 दोडोनपल्ली में आज नमाज जोहर के साथ मस्जिद हाजिरा का इफ्तिताह अमल में आया। बादजा जलसा इफ्तिताह मस्जिद हाजिरा जेर निगरानी हजरत मौलाना अब्दुल रशीद मुजाहिरी अमल में आया, जबकि मेहमान खुसूसी की हैसियत से हजरत मौलाना शाह जमालुर रहमान साहब मिफ्ताही दामत बरकातहुम और हजरत मौलाना अमीरुल्लाह खान खासमी नाजिम सिराजुल्लूम महबूबनगर, हजरत मौलाना मुतीउर रहमान मिफ्ताही, हजरत मौलाना अब्दुल नासिर मुजाहिरी, हजरत मौलाना अब्दुल कवी हुसामी ने शिरकत की। इस मौके पर मौलाना शाह जमालुर रहमान साहब ने अपने खुसूसी खिताब में फरमाया कि मुसलमानों को चाहिए कि वो अपने किरदार से बरादरान वतन में इस्लाम का तारुफ पेश करें। इस्लाम सरासर खैर ख्वाही का पैगाम देता है, लिहाजा मुसलमानों को सारी इंसानियत के साथ खैर ख्वाह होना चाहिए, जिसकी आज मौजूदा ज़माने में अशद ज़रूरत है। इस मौके पर मुकामी काउंसलर पापा रायडू और मुसलमान और गैर मुस्लिमीन की कसीर तादाद ने शिरकत की। खड़े देख लीजिए, हर एक की नमाज अलग जुदा जुदा है। नमाज दुरुस्त होगी तो इंशाल्लाह जिंदगी के सारे मामला दुरुस्त हो जाएंगे। मेरी मौत वाक़ई हो जाएगी तो मैं कितना एहतिमाम से वज़ू करूँगा, कितना एहतिमाम से मुसल्ले पे ठहरूँगा, पूरी तवज्जो मेरी अल्लाह की तरफ होगी और उसके अस्कार पढ़ूँगा बहुत तवज्जो के साथ, और हर तवज्जो के साथ पूरे अस्कार अदा करूँगा। फिर रुकू में जाऊँगा और रुकू में इत्मीनान के साथ सुभान रब्बियल अज़ीम कम से कम 3 मरतबा पढ़ो। बहुत से लोग रुकू में जाते उठ जाते। कोरोना टीका अंदाजी का अमल मुल्क में शुरू होने ही वाला है और इस खुसूस में मुल्क भर के मुख्तलिफ अजला में इस टीके की आजमाइशी दौर का आगाज हो रहा है। इस ज़िमन में ज़िला महबूबनगर के मूसापेट मंडल के जानमपेट के प्राइमरी हेल्थ सेंटर में आजमाइशी टीका अंदाजी 25 अफराद को वैक्सीन दिया गया। నా పేరు శివనీల, నేను చక్రపూర్లో పనిచేస్తాను. నాకు ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు కానీ ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, మంచిగానే ఉంది.
नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे इज़्ज़त सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।